రోహిత్ వేముల యాక్ట్ ఏదైతే కాంగ్రెస్ తెచ్చిందో ఒక క్యాస్ట్ వార్ మేనిఫెస్టో తయారు చేసింది అలా యావత్ భారతావనికి కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకల అని చెప్పి రాజకీయ విశ్లేషకారులు మాట్లాడుకుంటారు ఫ్రెండ్స్. ఈ డ్రాఫ్ట్ ప్రకారం ఏమంటున్నారంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇంకా పాస్మందా ముస్లిం కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా డిస్క్రిమినేషన్ అయితే ఎవరితోనైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సమయంలోనైనా అయితే వాళ్ళు కేసు పెట్టొచ్చు అని చెప్తారు. ఆ కేసు ఎట్లా ఉన్నది అని అంటే అది నాన్ బెయిలబుల్ అఫెన్స్ ఉంటదంట, దానికి 1,00,000 రూపాయల కంపెన్సేషన్ ఉంటదంట, ఎవిడెన్స్ అక్కర్లేదంట ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటప్పుడు. ఇది ఎక్కడ చట్టమో నాకు అర్థమైతలేదు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటప్పుడు ఎవిడెన్సే అక్కర్లేదట, డైరెక్ట్ గా ఎఫ్ఐఆర్ చేసేయాలట. అయితే ఎవరన్నా దీన్ని వ్యతిరేకిస్తారు చూడు, ఈ ఎఫ్ఐఆర్ చేసేటప్పుడు లేకపోతే ఈ కంప్లైంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేయొచ్చట, వాళ్ళని కూడా జైలు చేయొచ్చట. అంటే కేవలము ఇప్పుడు అక్యూజేషన్ అవుతున్నదా లేకపోతే కన్విక్షన్ అవుతున్నదా ఈ చట్టం ప్రకారం డైరెక్ట్ పోలీస్ స్టేషన్లల్లా అని అనేది ఒక పెద్ద వింత ప్రశ్న అయిపోతుంది రోహిత్ వేముల యాక్ట్ అనేది.